ఓం నమో పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర. వశిష్ఠ మహామునుల వారు జనక మహారాజుతో వనభోజన మహిమ గురించి ఇలా చెప్తున్నారు. కార్తీక మాసంలో స్నాన దాన పూజలు అనంతరం శివాలయంలో కానీ విష్ణాలయంలో కానీ శ్రీమద్ భగవద్గీత పారాయణాన్ని తప్పకుండా చేయాలి. అలా చేసిన వారికి సర్వ పాపాలు నివృత్తి అవుతాయి. ఈ కార్తీక మాసంలో కారవీర పుష్పాలతో శివకేశవులను పూజించిన వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. భగవద్గీతను కొంతవరకు చదివినా చాలు విష్ణు లోకాన్ని చేరతారు. చివరకు భగవద్గీతలోని ఒక్క శ్లోకాన్ని కంఠస్థం చేసిన వల్ల విష్ణు సాన్నిధ్యాన్ని పొందగలరు. కార్తీక మాసంలో పెద్ద ఉసిరికాయలతో నిండి ఉన్న ఉసిరి చెట్టు కింద సాలగ్రామాన్ని యథోచితంగా పూజించి విష్ణుమూర్తిని ధ్యానించి బ్రాహ్మణులకు కూడా నీడన భోజనాన్ని పెట్టి దక్షిణ తాంబూలాలతో సత్కరించి నమస్కరించాలి. వీలుంటే ఉసిరి చెట్టు కింద పురాణ కాలక్షేపాన్ని చేయాలి. ఈ విధంగా చేసిన బ్రాహ్మణ పుత్రుడికి నీతి జన్మ పోయి నిజరూపం కలిగినది అని వశిష్ఠుల వారు ఆ మాటలు విని జనక మహారాజు ఇలా అడుగుతున్నాడు. ఓ మునివర్య, ఈ బ్రాహ్మణ యువకుడికి నీతి జన్మం ఎలా కలిగినది? దానికి గల కారణం ఏమిటి అని ప్రశ్నించగా వశిష్ఠుల వారు ఈ విధంగా చెప్పడం ప్రారంభించారు. రాజా, కావేరీ నదీ తీరమందు ఒక చిన్న గ్రామం ఉంది. ఆ గ్రామంలో దేవశర్మ అనే బ్రాహ్మణుడు నివసిస్తూ ఉన్నాడు. అతనికి ఒక పుత్రుడు కూడా ఉన్నాడు. అతని పేరు శివశర్మ. శివశర్మ చిన్నతనం నుంచి భయభక్తులు లేక అతి గారాబంగా పెరగటం వలన నీచ సామాసం చేసి దురాచారపరుడై వెలుగుతూ ఉన్నాడు. అతని దురాచారాలను చూసి ఒకరోజు అతని తండ్రి కుమారుణ్ణి పిలిచి ఇలా చెప్పాడు. ఓ బిడ్డ, నీ దురాచారాలకు అంతు లేకుండా పోయింది. నీ గురించి ప్రజలు 10 విధాలుగా చెప్పుకుంటున్నారు. నన్ను నిలదీసి అడుగుతున్నారు. నీ వలన కలిగే నిందలకు నేను సిగ్గుపడుతూ నలుగురిలో తిరగలేకపోతూ ఉన్నాను. కాబట్టి నీవు కార్తీక మాసంలో నదిలో స్నానం చేసి శివకేశవులను స్మరించి సాయంకాల సమయంలో దేవాలయంలో దీపారాధన చేసిన ఎడల నీవు చేసిన పాపాలు తొలగిపోవడమే కాకుండా నీకు మోక్ష ప్రాప్తి కూడా కలుగుతుంది. కాబట్టి నీవు అలాగే చేయమని బోధించాడు. ఆ మాటలు విన్న కుమారుడు ఇలా అన్నాడు. తండ్రి, స్నానం చేయటం వలన వంటికి ఉన్న మురిగిపోతుంది కానీ ఇంకా ఏమీ కాదు. స్నానం చేసి పూజలు చేసినంత మాత్రాన భగవంతుడు కనిపిస్తాడా? దేవాలయంలో దీపాలు వెలిగించటం వలన లాభమేమిటి? వాటిని ఇంట్లోనే పెట్టుకోవచ్చు కదా అని వ్యతిరేకమైన అర్థాలతో పెడసరిగా సమాధానం ఇచ్చాడు. కుమారుడి సమాధానం విని తండ్రి ఇలా అన్నాడు. ఓరి నీచుడా, కార్తీక మాసం ఫలాన్ని అంత చులకనగా చూస్తున్నావు కాబట్టి నీవు అడవిలో రావి చెట్టు తొర్రయందు మూషిక రూపంలో బతుకుదువు కాక అని శపించాడు. ఆ శాపానికి కుమారుడైన శివశర్మకు జ్ఞానోదయమై భయపడి తండ్రి పాదాలపై పడి, తండ్రి నన్ను క్షమించు. అజ్ఞానాంధకారంలో పడి దైవాన్ని, దైవ కార్యాలను ఎంతో చులకన చేసి వాటి ప్రభావాలను గ్రహించలేకపోయాను. ఇప్పుడు నాకు పశ్చాత్తాపం కలిగినది. దానికి తగిన శాప విమోచనం ఎప్పుడు ఏ విధంగా కలుగుతుందో ప్రాధేయపడ్డాడు. అప్పుడు తండ్రి ఇలా అన్నాడు. బిడ్డ, నా శాపాన్ని అనుభవిస్తూ ఎలుక రూపంలో తిరుగుతూ ఉండగా నీవు ఎప్పుడైతే కార్తీక మాహాత్యాన్ని వినగలవో అప్పుడు నీకు పూర్వ వైభవం గల స్థితి కలిగి ముక్తిని పొందుతావు అని కుమారుణ్ణి ఓరడించాడు. వెంటనే శివశర్మ ఎలుక రూపాన్ని పొంది అడవులకు వెళ్ళి ఒక చెట్టు త్వరలో నివసిస్తూ ఫలాను తింటూ జీవిస్తూ ఉన్నాడు. ఆ అడవి కావేరీ నదీ తీరానికి సమీపంలో ఉండడం వలన స్నానానికి నదికి వెళ్ళటానికి వచ్చేవారు అక్కడున్న ఆ పెద్ద వటవృక్షం నీడన కొంతసేపు విశ్రాంతి తీసుకొని లోకాభిరామాయణాలు చర్చించుకుంటూ నదికి వెళుతూ ఉండేవారు. ఇలా కొంతకాలం గడిచిపోయిన తర్వాత కార్తీక మాసంలో ఒక రోజున మహర్షి అయిన విశ్వామిత్ర శిష్య సమేతంగా కావేరీ నదికి స్నానానికి బయలుదేరారు. అలా బయలుదేరి ప్రయాణ బడలిక చేత మూషికము ఉన్న ఆ వటవృక్షము కిందకు వచ్చి శిష్యులకు కార్తీక పురాణాన్ని వినిపిస్తూ ఉన్నారు. ఈలోగా చెట్టు త్వరలో నివసిస్తున్న మూషికము వీరి దగ్గర ఉన్న పూజా ద్రవ్యాలను, ఏదైనా తినే వస్తువు దొరుకుతుందేమోనని బయటకు వచ్చి చెట్టు మొదట నక్కి ఉంది.
అంతలో ఒక కిరాతకుడు వీరి జాడను తెలుసుకొని, వీరు బాటసారులై ఉంటారు, వీరి వద్ద ఉన్న ధనాన్ని అపహరించవచ్చు అని దుర్బుద్ధితో వారి వద్దకు వచ్చి చూడగా వారు అందరూ మునీశ్వరులే. వారిని చూడగానే అతని మనసు మారిపోయినది. అప్పుడు వారికి నమస్కరించి, మహానుభావులారా, తమరు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు? మీ దివ్య దర్శనంతో నా మనసులో చెప్పరాని ఆనందం కలుగుతుంది, కాబట్టి మీరు వివరించండి అని ప్రాధేయపడ్డాడు. అప్పుడు విశ్వామిత్రుల వారు ఇలా చెప్పారు: ఓయి కిరాతక, మేము కావేరీ నది స్నానార్థమై ఈ ప్రాంతానికి వచ్చాము. ఇక్కడ స్నానమాచరించి కార్తీక పురాణాన్ని పఠిస్తూ ఉన్నాము. నీవు కూడా ఇక్కడే కూర్చొని సావధానుడవై ఆలకించమని చెప్పారు. అలా కిరాతకుడు కార్తీక మహత్యాన్ని శ్రద్ధగా ఆలకిస్తూ ఉండగా తన వెనుకటి జన్మ వృత్తాంతాన్నంతా జ్ఞాపకానికి వచ్చి పురాణ శ్రవణం అనంతరం వారికి ప్రణమిల్లి తన గ్రామానికి తిరిగి వెళ్ళిపోయాడు. అలాగే ఆహారం కోసం వచ్చిన ఎలుక కూడా చెట్టు మొదట్లో దాక్కొని ఉండటం వలన, అక్కడ కార్తీక పురాణ శ్రవణం జరగటం వలన, ఆ ఎలుక ఆ పురాణాన్ని వినటం వలన వెనుకటి జన్మలో ఉన్న బ్రాహ్మణ రూపాన్ని పొందింది. వెంటనే ఆ మునితో ఇలా పలికింది: ఓ మునివర్య, ధన్యోస్మి. తమ దయ వలన నేను కూడా ఈ మూషిక రూపం నుంచి విముక్తుడనయ్యాను అని తన వృత్తాంతాన్ని మొత్తం వివరించి చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. కనుక ఓ జనక, ఇహములో సిరి సంపదలు, పరలోకంలో మోక్షాన్ని కోరుకునేవారు తప్పకుండా ఈ కార్తీక పురాణాన్ని చదివి ఇతరులకు వినిపించాలి. వశిష్ఠ మహర్షుల వారు ఇంకా ఇలా చెప్తున్నారు: ఓ రాజశ్రేష్ఠుడా, ఏ మానవుడైతే కార్తీక మాసంలో 1 రోజులు పరమేశ్వరుణ్ణి, శ్రీ మహావిష్ణువును పంచామృత స్నానం చేయించి కస్తూరి కలిపిన మంచి గంధపు నీటితో భక్తితో కొలుస్తాడో అట్టి వానికి అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం కలుగుతుంది. అలాగే ఏ మానవుడైతే కార్తీక మాసమంతా దేవాలయంలో దీపారాధన చేస్తాడో వానికి కైవల్యం ప్రాప్తిస్తుంది. దీపదానాన్ని చేయాలి. అదెలాగంటే, ఐడి పత్తిని తానే స్వయంగా తీసుకొని వచ్చి దాన్ని శుభ్రపరచి ఒత్తులుగా చేయాలి. వరి పిండితో కానీ గోధుమ పిండితో కానీ ప్రమిద వలె చేసి అందులో ఒత్తులు వేసి ఆవు నెయ్యిని వేసి దీపాలు వెలిగించి ఆ ప్రమిదను బ్రాహ్మణునికి దానముగా ఇవ్వాలి. ఇదే విధముగా కార్తీక మాసమందు ప్రతిరోజు చేసి ఆఖరి రోజున వెండితో ప్రమిదను చేయించి బంగారంతో ఒత్తులు చేయించి ఆవు నెయ్యిని నిండుగా పోసి వెనుక చేసిన ప్రకారముగా గోధుమ పిండితో ప్రమిదను చేసి ఆవు నెయ్యి పోసి దీపాన్ని వెలిగించి ఈ 1 రోజు దానం చేసిన బ్రాహ్మణుడికి ఇవి కూడా దానమిచ్చిన ఎడల సకల ఐశ్వర్యాలు కలగడమే కాకుండా మోక్ష ప్రాప్తి కూడా కలుగుతుంది. ఇలా దీపదానం చేసిన తర్వాత బ్రాహ్మణ సమారాధన కూడా చేయాలి. శక్తి లేని వారు 10 మంది బ్రాహ్మణులకైనా భోజనాన్ని పెట్టి దక్షిణ తాంబూలాలు ఇవ్వాలి. ఈ విధంగా పురుషులు కానీ స్త్రీలు కానీ ఏ ఒక్కరు చేసిన సిరి సంపదలు, విద్యాభివృద్ధి, ఆయుర్వృద్ధి కలిగి సుఖంగా ఉంటారు. దీని గురించి ఒక ఇతిహాసము కలదు, దానిని వివరించి చెప్తాను అని వశిష్ఠుల వారు జనకుడితో ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. పూర్వకాలంలో ద్రవిడ దేశంలో ఒక గ్రామంలో ఒక స్త్రీ నివసిస్తూ ఉండేది. కొద్ది కాలానికే భర్త మరణించాడు. అప్పుడు ఆమెకు సంతానం కానీ చివరికి బంధువులు కానీ లేరు. అందువలన ఆమె ఇతరుల ఇళ్లలో దాసీ పనులు చేస్తూ అక్కడే భోజనం చేస్తూ ఉండేది. ఒకవేళ వారు ఎంతగానో సంతోషించి ఏదైనా వస్తువులు ఇస్తే ఆ వస్తువులను ఇతరులకు ఎక్కువ ధరలకు అమ్ముకుంటూ వచ్చిన ఆ డబ్బును పోగు చేసి వడ్డీలకు ఇచ్చి ధనాన్ని కూడబెడుతూ ఉండేది. ఒకవేళ దొంగలు ఏదైనా వస్తువును దొంగిలించుకుని తీసుకుని వచ్చి ఈమెకి ఇస్తే తక్కువ ధరకు కొని ఇతరులకు ఎక్కువ ధరలకు అమ్ముకుంటూ సొమ్మును పోగు చేసుకుంటూ ఉండేది. ఈ విధంగా కూడబెట్టిన ధనాన్ని అధికమైన వడ్డీలకు ఇస్తూ శ్రీమంతుల ఇళ్లలో దాసీ పనులు చేస్తూ తన మాటలతో వారిని మంచి చేసుకుని జీవితాన్ని గడుపుతుంది. ఎంత సంపాదించిన లాభమేమిటి? ఆమె ఒక్కరోజు కూడా ఉపవాసం కానీ ఆ దేవుణ్ణి మనసారా ధ్యానించడం కానీ చేయలేదు. పైగా వ్రతాలు చేసేవారిని, తీర్థయాత్రలకు వెళ్ళేవారిని చూసి అవహేళన చేసి
ఏ ఒక్కడి పిచ్చగాడికైనా సరే పిటికెడు బియ్యాన్ని కూడా పెట్టకుండా, తాను కూడా తినకుండా ధనాన్ని కూడబెట్టుకుంటూ ఉండేది. అలా కొంతకాలం జరిగిపోయింది. ఒక రోజున ఒక బ్రాహ్మణుడు శ్రీరంగంలోని శ్రీరంగనాయకుణ్ణి సేవించుకోవటానికి బయలుదేరి మార్గ మధ్యమంలో ఈ స్త్రీ ఉన్న గ్రామానికి వచ్చి ఆ రోజు అక్కడ ఒక సత్రంలో మజిలీ చేశాడు. అతను గ్రామంలోని మంచి చెడులను తెలుసుకుంటూ ఆ పిసినారి స్త్రీ సంగతి కూడా తెలుసుకుని ఆమె వద్దకు వెళ్ళి ఇలా చెప్పాడు. అమ్మా, నా మాటలు ఆలకించు. నీకు కోపం వచ్చినా సరే నేను చెప్పే మాటలను ఆలకించు. మన శరీరాలు శాశ్వతం కావు, నీటి బుడగ వంటివి. ఏ క్షణంలో మృత్యువు మనల్ని తీసుకెళ్తుందో ఎవరూ చెప్పలేరు. పంచభూతాలు సప్త ధాతువులతో నిర్మించబడిన ఈ శరీరంలోని ప్రాణము జీవము పోగానే చర్మము మాంసము కుళ్ళిపోయి దుర్వాసన పట్టి అసహ్యంగా తయారవుతుంది. అటువంటి ఈ శరీరాన్ని నీవు నిత్యము అని భ్రమిస్తున్నావు. ఇది అజ్ఞానంతో కూడిన దురాలోచన తల్లి. నీవు బాగా ఆలోచించుకో. అగ్నిని చూసి మిడత దాన్ని తినేద్దాము అని ప్రవించి దాని దగ్గరికి వెళ్ళి భస్మమవుతూ ఉంటుంది. అలాగే మానవుడు కూడా ఈ పనులు శాశ్వతము అనుకొని అంధకారంలో పడి నశిస్తూ ఉన్నాడు. కాబట్టి నా మాటలు ఆలకించు. నీవు తినకుండా ఇతరులకు పెట్టకుండా అన్యాయంగా సంపాదించిన ధనాన్ని ఎప్పుడైనా సరే పేదలకు దానం చేసి పుణ్యాన్ని సంపాదించుకో. ప్రతిరోజు ఆ శ్రీమన్నారాయణుణ్ణి స్మరించి వ్రతాధికాలు చేసి మోక్షాన్ని పొందు. నీ పాప పరిహారముగా వచ్చే కార్తీక మాసమంతా ప్రాతకాలమే నదీ స్నానాలు ఆచరించి దాన ధర్మాలు చేసి బ్రాహ్మణులకు భోజనాన్ని పెట్టడం వలన నీవు వచ్చే జన్మలో పుణ్యవతివై సకల సౌభాగ్యాలను పొందగలవని ఉపదేశమిచ్చాడు. ఆ విదంతువు ఆ బ్రాహ్మణుడు చెప్పిన మాటలకు తన్మయురాలై తన మనసును మార్చుకొని ఆ రోజు నుండి దాన ధర్మాలు చేస్తూ కార్తీక మాస వ్రతాన్ని ఆచరించడం వలన జన్మరాహిత్యమై మోక్షాన్ని పొందింది. కావున కార్తీక మాస వ్రతములో అంత మహత్యం ఉంది. హర హర మహాదేవ శంభో శంకర.